Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అన్నయ్య నువ్వు లోపలికి రావా? వస్తాను. నీ అరంగేట్రం రోజున అక్కడే వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా నేర్చుకో. భారతి, ఇందాక డ్రాప్ చేసిన మీ అన్నయ్య? అవును, అన్నయ్య ఈసారి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు. నేను ఒకసారి చర్చి దగ్గర మా పెదనాన్నతో ఉండగా చూశాను. కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను. అబ్బే అదేం లేదు నాన్సీ, మా అన్నయ్య చాలా మంచోడు. నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. రా. మంచి దిట్టంగా ఉంది, మిసమిసలు ఆడిపోతా ఉంది. పిక్కలు మంచి బలంగా ఉన్నాయి. గోళ్ళు గోళ్ళు బాగా అందంగా ఉన్నాయి. వెనక చాలా సదరంగా ఉంది. అన్నీ అదిరిపోయాయని చెప్పావు కదరా. తీరా చూస్తే ఏముంది దీనికి? మంచి ఏనుగంటే 4 కాళ్ళు, 1 తొండం, ఎంత ఒళ్ళుంటే సరిపోయింది అనుకున్నావా? నేను చెప్పిన దానికి ఇష్టమైతే ఇక్కడ ఉంచు. అయ్యా అది లేదు ఇది లేదు. ఏనుక్కి ఒకటే తొండం అన్నట్టు నేను ఒకే రేటు చెప్తాను. నేను చెప్పింది అర్థమైందా? భారత్ తో ఎవరో వస్తున్నట్టున్నారే. అన్నయ్య. ఎవరి అమ్మాయి? మా ఫ్రెండ్ అన్నయ్య, నాతో డాన్స్ నేర్చుకుంటుంది. అట్లా ఇంతకు ముందు నిన్నెప్పుడు చూడలేదే. అసలు ఏ ఊరు అమ్మాయి మీదే? పాలకొల్లు. ఓ పాలకొల్లా. మీ ఊరు నేను చాలా సార్లు వచ్చేలే. పాలకొల్లు చంద్రయ్య తెలుసా నీకు? లేదు. కోట రామచంద్రయ్య తెలుసా? తెలీదు. పోనీ పోతులు పుల్లయ్య తెలుసా? తెలీదు. అక్కడ నాకు తెలిసిన జెంట్స్ ఉన్నారు. జేమ్సా? క్రిస్టియన్ ఏనుగో. అలాంటి పేరు నేను కొత్తగా వింటున్నానే. ఏనుగా? నేను చెప్పేది ఒక ఆయన గురించి. ఆయనైనా ఏనుగైనా నా దృష్టిలో 2 ఒకటే. మా అన్నయ్య ఏం మాట్లాడినా ఏనుగుతో పోల్చి చెప్తుంటాడు. నీ పేరేమిటమ్మాయి? నాన్సీ. నాన్సీ, చక్కటి పేరు. నాన్సీలో నా ఉంది, ఏనుగులో నా ఉంది. అందుకే నేను చెప్పాను ఏనుగైనా మనిషి అయినా నా దృష్టిలో ఒకటేనని. నువ్వురా. ఆగండి. పోతుల పుల్లయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఓసారి ఓ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే వాడు చిన్న గొడవ చేశాడమ్మా. కాళ్ళతో కనపడ్డయల్లా తొక్కి, తొండంతో అటు ఇటు ఇసిరి, పరిగెత్తే వాళ్ళ పట్టుకుని తొక్కి నానా చేస్తూ ఉంటే. ఆపన్నయ్య, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు లోపలికి రా. ఆగు. అలా ఉండకుండా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళండి. మా ఊళ్ళో ఇలాంటి ఏనుగులు ఏమీ ఉండవు. ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది. మా అన్నయ్య కూతురు గీత, మెంటల్లీ తను డిజార్డర్డ్. పాపా, నువ్వు నాతో వస్తావా? గీత ఈవిడ నా ఫ్రెండ్. ఈవిడతో నువ్వు వెళ్తావా? గీతకి దేవని అంటే ఇష్టం. ఆ తర్వాతే మేమంతా. నువ్వు పద. వదినా, ఈమె నాన్సీ అని. ఓ, భారతి చెప్తూ ఉంటుంది. మన చర్చి ఫాదర్ గారు తమ్ముడు కూతురు కదా. రా. అమ్మా, దేవన్ని ఎక్కడికెళ్ళాడు? వాడు పైనున్నాడు. అన్నయ్య స్నానం చేస్తున్నాడేమో. నాన్సీ, నువ్వు ఇక్కడే కూర్చో, కాఫీ తీసుకొస్తాను. నిన్ను అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను భారతితో వచ్చాను. ఓ, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా? ప్రతీకారం కోసం అయితే నేను ఇక్కడికి రావనవసరం లేదు. ఆ రోజు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరేమన్నారు? తెలియకుండా జరిగిందన్నారు. ఇక్కడ అదే జరిగిందనుకోండి. సారీ. నిన్ను లోపల చూసినప్పుడే అనుకున్నాను నువ్వేదో పగలగొట్టుంటావని. అయితే నేనంటే భయమే కదా? చాలా భయపడ్డాను. భయపెట్టడానికి నువ్వెవరే? నేను తెలీదా? మళ్ళీ చెప్పదే మాట. తమరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను. తమరు దయచేయండి, లేకపోతే మెడపట్టి బయట గిట్టుతా. నేను వెళ్తాను, ఊరికి అరవకు. అంతకు ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో త్వరగా చెప్పు. చెప్పమంటావా? ఏంటిది? ఏమైంది భారతి? ఎవరు ఏడుస్తున్నారు?
ఏమైందో అరవకుండా చెప్పు. ఏంట్రా ఏం జరిగింది? ఏముందో నాకు తెలియదమ్మా. ఈ అమ్మాయి ఉన్నట్టుండి గట్టిగా అరిచింది. నాన్సీ ఏమై నీకు అసలు ఏం జరిగింది? నేను నీతో ఎలా చెప్పు? ఏం పర్లేదమ్మా, నువ్వు చెప్పు. మీ అన్నయ్య నన్ను భారతి, ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. నువ్వు ఇలా రా, నేను అడుగుతాను. ఆగు. అమ్మా నువ్వేం చెప్పద్దు. నువ్వురా నాన్సీరా. భారతి, నిజంగా నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. వద్దనియా, నువ్వు ఇంకేం చెప్పద్దు. నా పరువు తీసేసావు. తప్పు, నేను వెళ్ళాలి. సమాధానం చెప్పే వెళ్ళాలి. వెళ్ళాలని చెప్పాను కదా, అర్థం కాదు కదా? ప్రసక్తే లేదు. లేదు, నిన్ను వదిలిపెట్టాం. దేవనా, ఆ అమ్మాయి నాన్సీ కదా, ఏదో ప్రాబ్లం లా ఉంది. నేను వెళ్ళాలని చెప్తున్నానా? లేదు, నేను వదిలే ప్రసక్తే లేదు. హలో, ఏంటి ప్రాబ్లం? సార్ మీరే చెప్పండి. వీడు ఈ అమ్మాయితో నువ్వు నాకు ఇష్టమని చెప్పాడు. ఏమైనా పెద్ద తప్ప? కాదు. అందుకే ఈమె ఈ అబ్బాయిని కొట్టింది. అయ్యో, అలా కొట్టడం చాలా తప్పు. బయట ఊరు నుండి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ స్టిల్ కొడుతూ ఊరుకోమంటారా? అస్సలు ఊరుకోకూడదు. అందుకే ఈమె మా అందరికి సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్పాలి? ఎక్కువ అవుతే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాను. నువ్వు ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చి ఇటే వస్తావుగా. చూడండి, మీరంతా ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి? ఆ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది. ఈసారికి క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేస్తాము, కానీ మీరు చెప్తేనే. ఆ, నేనెందుకు చెప్పాలి? మీరంటే మాకు గౌరవం. అనయ్య, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. వదిలేమని చెప్పు ప్లీజ్. ఒకసారండి. అంతా ఓకే కదా? అంతా మీరు చెప్పినట్టే చేసాం. కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు అనుకున్నట్టు కాకుండా ఆ అబ్బాయికి దెబ్బలు పడ్డాయి. అవన్నీ ఇందులో మామూలే కదా. నువ్వురా, నేను ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. మీరు రండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. నిన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతారు, పట్టుకోమంటే పట్టుకుంటారు. ఏం చేయమంటావు? నువ్వు నిన్న మా ఇంటికొచ్చి ఆడినదంతా కేవలం నాటకమని ఇప్పుడు నువ్వు భారతితో చెప్పాలి. దాంతో సారీ కూడా. అది నేను చెప్పను. అయితే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేవు. అది నేను చెప్తాను. భారతి, ఈ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి నాన్సీ? అది కంగారు పడొద్దు, చెప్పు. నిన్న మీ ఇంటికొచ్చి మీ అన్నయ్య గురించి చెప్పిందంత అబద్ధం. సారీ, వెరీ సారీ. ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలా చేయదని నేను మీకు మాటిస్తున్నాను. మీరంతా వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువైందేమో. లేదు, బానే కాదరా, కొంచెం ఎక్కువైంది. ఏంటి? వద్దు నాన్సీ, నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా, ఫైటింగ్ చేయడానికి వచ్చావా? నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని. అయినా మీకు ఆయనంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అవును, వాడంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళలో క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు. ఇవి ఒట్టి మాటలు కాదు, పచ్చి నిజాలు చెబుతున్నాను. పచ్చి నిజాలంట. ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్యకార్యాలు చేశాడని? వాడెన్ని పుణ్యకార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా. నాతో రా, చూపిస్తాను. అడు చూడు, మతిస్థిమతో లేని పాపం అనాథ పిల్లలు. రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతంలాగా పెడుతున్నది వాడిచ్చిన డబ్బుతోటి. కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసిన ఈ చిన్నారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా. ఇదంతా వాడిదయేనమ్మా. నాన్సీ, నువ్వు చెప్పింది నిజం. మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం. నీకో విషయం తెలుసా? మా అన్నయ్య ఏ మంచి పని చేసినా అది ఎవరికీ తెలియకుండా చేయడమే ఆయన నైజం. నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాలో మొదలైంది. నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు. మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదేంటంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడని. అదిగో అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, నీకు 100 ఏళ్ళు. మేము ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునవును, భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా.
జీపేకు ఆ ఫ్రెండ్ను కూడా తీసుకురా. భారతి నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను. ఈ రోజు మేము నడిచే వస్తాం, మీరు వెళ్ళండి అన్నయ్య. మీ ఫ్రెండ్ పేరేంటి? నాన్సీ. నాన్సీ. ఆ, విషయాలని నాకు తెలుసు. ఊరుకోరా. కానివ్వండి కానివ్వండి. బాలే భైమీ కిసలయ ఆధారే. రై ఆపరా నీ శృంగార పదాలాపన. ఒరే దేవా, ఈ భూమి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టటం, వారిని హృదయంలో పెట్టుకుని ఆరాధించటం ఒక పుణ్యం. ఆ? నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పానా? ఆమెతో అలా రఫ్ గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని ఇందాక నువ్వు నాతో ఎందుకు చెప్పావు? అది మరి నీకు ఆమె మీదున్న జాలి నుంచి ప్రేమ చిగురించింది అని అర్థం కదా? అదేంటో నాకు తెలీదు. కానీ కానీ లేదు గీనీ లేదు, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావన్నది పచ్చి నిజం. అరే ఆమె క్రిస్టియన్ అమ్మాయిరా. మన ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న విషయం కూడా నువ్వు ఆలోచించవా? ఏం జరుగుతుందట పొమ్మను? లంగా ఓణి వేసుకున్న అమ్మాయి కాదు కదా నీ మనసులో ఉన్నది? అది కాదు. నువ్వు ధైర్యంగా ఉండు దేవా. ఆచారాలన్నీ పక్కన పడి మీ తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను అక్కడి వరకు ఆలోచించలేదు. అసలు ఆమెకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో. ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ తెలియజేయి. నాన్సీ చాలా మంచి పిల్ల, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. నీతో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నువ్వు క్షమించు. మీరేమంటున్నారు ఫాదర్? అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. అది మరి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఏంటి నీ ప్రాబ్లం? అది నేను పాప సంకీర్తనం చేయాలి. పాప సంకీర్తనం చెయ్యాలా? అంత తప్పు నువ్వేం చేసావు? ఒక పెద్ద తప్పు చేశాను ఫాదర్. అందుకే నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది ఇక్కడే ఇప్పుడే చేయాలి. పాప సంకీర్తనం క్రైస్తవులే చెయ్యాలి, అలా అని నువ్వు చర్చిలోనే చెయ్యాలని ఏం లేదుగా. మన మధ్య ఒక తడుకుంటే చాలు. చాలు. నాతోరా. ఆ. చెప్పు, నువ్వు చేసిన అపరాధం ఏమిటి? ఫాదర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ విషయం మీకు తెలిస్తే మీరేం చేస్తారు? వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే నేను దీవిస్తాను. ఒకవేళ వాళ్ళ మతాలు వేరైతే? జాతి మతాలు మనం సృష్టించుకున్నవే కదా దేవా. దైవ సన్నిధిలో మనం అందరం సమానం. అయితే ఎంత పెద్ద గొడవ జరిగినా మీరు వాళ్ళని ఆశీర్వదిస్తారా? తప్పకుండా ఆశీర్వదిస్తాను. నిజంగానా? అందులో నీకు సందేహం ఎందుకు? నిజం చెప్పు దేవా, నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా? అవును ఫాదర్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ధైర్యంగా ప్రేమించు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమె క్రిస్టియన్ ఫాదర్. ఓ, క్రిస్టియనా? అంటే పెళ్లి కోసం నువ్వు బాప్టిజం తీసుకుంటావా లేక అమ్మాయిని మీలో చేర్చుకుంటావా? ఆ విషయాలన్నీ నేను ఇంకా ఆలోచించలేదు ఫాదర్. ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే గొడవ చేస్తారు కదా. ఆ విషయాలన్నీ తర్వాత ఫాదర్. మీరు మాత్రం నాకు తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే. తప్పకుండా చేస్తాను. అవును, నీకిష్టమని ఆ అమ్మాయితో చెప్పావా? చెప్పలేదు. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా? ఆ అమ్మాయి ఈ మధ్యన ఒకసారి మన భారత్కి హింట్ ఇచ్చింది. అంటే మధ్యలో మీడియేటర్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ? పాలకులు ఫాదర్. పాలకుల్లా? అవును. అయితే నాకు తెలుసుండాలే. వద్దులే, నాన్సీని అడుగుతాను, ఆమెకు తప్పకుండా తెలుసుంటుంది. అది మీరే అడగండి ఫాదర్. ఆ అమ్మాయి పేరేమిటో? రోస్లిన్. అది చర్చిలో పెట్టిన పేరు. నాన్సీ ముందు పేరు కూడా ఇదే. ఆమెను ఆరా తీయమంటే చాలా సంతోషిస్తుంది. ఆమె ఇంకో పేరేమిటి? నాన్సీ. ఏమిటి? ఇది కూడా ఆమె పేరే. నువ్వు ధైర్యంగా ప్రేమించు, నీ వెనక నేనున్నాను. అవును, ఇంతకీ నీకా పాలకులమ్మాయి ఎక్కడ పరిచయం అయింది? ఈ చర్చిలోనే ఫాదర్. ఎక్కడ? అప్పుడు ఫోటో కింద పడి పగిలింది కదూ? అవును. దేవా, నువ్వు చెప్పే అమ్మాయి పూర్తి పేరు నాన్సీ జోసెఫ్ అని కదూ? అవును ఫాదర్. నువ్వు కాస్త కళ్ళు మూసుకో. ఎందుకు ఫాదర్? నేను ఆ దేవుణ్ణి సలహా అడుగొస్తాను. అంతవరకు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. త్వరగా నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా బాగుంటుంది, లేదా ఏ గోతులోనో నూతులోనో పడి చచ్చినా బాగుంటుంది. అది నా పరిస్థితి. ఓ జీసస్! మిమ్మల్ని నమ్మి నేను ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా ఫాదర్? నన్ను అడగకుండా అలా ఎందుకు అనుకున్నావు? పొరపాటు కూడా ఈ పెళ్లి జరగదు. ఒకవేళ జరిగినా పెద్ద గొడవ అవుతుంది. ఎవరు గొడవ చేసినా నాకేం పర్వాలేదు ఫాదర్. ఇప్పుడు నాకు విషయం తెలియాలి. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా లేదా? అంటే ఇష్టమైన అమ్మాయి చెప్పిందా? లేదు. మీతో ఏమైనా చెప్పిందా? ఏంటి? నాతోనా? నా కోసం మీరు ఒక్కసారి ఆమెను అడగండి ఫాదర్. అడుగుతాను. దేవా, భవిష్యత్తులో జరిగే గొడవ గురించి ఆలోచించావా? తెలుసు ఫాదర్.
మా ఇంటి వాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారు. నాన్సీ ఇంటి వాళ్ళు ఆమెకు రౌడీ లాంటి 3 అన్నయ్యలు, అంతకంటే పెద్ద రౌడీ తండ్రి. నా తమ్ముడైనా కూడా ఏం ప్రయోజనం లేదు. నేనేం చెప్పినా వినిపించుకోడు. వాడికి ఇష్టం లేకపోయినా నేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాట్యం నేర్చుకోమని చేర్పించాను. ఈ విషయం వాడికి తెలిసిందంటే ఓ జీసస్, వాడికి నేనేం సమాధానం చెప్పాలి? మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి. వెళ్ళి ఆమె మనసులో ఏముందో కనుక్కోండి. తర్వాత విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఫాదర్, ముందు అమ్మాయిని రాని, నేనే అడిగి తెలుసుకుంటాను. ఎందుకు పెద్దనాన్న అలా అడుగుతున్నావు? నాకు ఆయన ఇష్టమని తెలుసుకోలేనా? నేను అలా అన్నానని ఆయన చెప్పాడా? నువ్వు అలా చెప్పలేదా? లేదు పెద్దనాన్న. నువ్వు వాడితో అలా చెప్పకపోతే వాడు నాతో ఎందుకు అలా అంటున్నాడు? కావాలంటే మీరే వెళ్ళి అడగండి. పెద్దనాన్న ఎక్కడికి నువ్వు అక్కడే ఆగు, నన్ను కొంచెం ఆలోచించుకొని. ఏంట్రా దేవా ఇది ఇలా అంటుంది? తన అబద్ధం చెప్తుంది ఫాదర్. మీరు ఇంకోసారి అడగండి. అడగండి. నాన్సీ, నువ్వు అలా అనలేదని నాతో నిజమే చెప్తున్నావా? నిజమే నిజమే నిజమే. ఆ? నువ్వు అక్కడే ఉండు, నేను మరోసారి ఆలోచించుకోవాలి. ఆమె నీతో అలా చెప్పలేదని చెబుతోంది. ఒరే దేవా, ఒకే ఒక్క దారుంది, నువ్వు ఆమెను మర్చిపో. అలా అయితే నేను కూడా బతికిపోతాను. ఫాదర్, తను ఒకసారి భారతితో ఏం మాట్లాడిందో వెళ్ళి మీరు కనుక్కోండి. వెళ్ళండి. ఏంటి పెద్దనాన్న నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏ నేనా దేవుడు సలహా అడుగుతున్నానంతే. ఫాదర్, తొందరగా వెళ్ళి కనుక్కోండి. ఇష్టం లేదు ఇష్టం లేదని చాలా సార్లు చెప్తున్నావు, కానీ నువ్వు ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థం కాలేదా? నాకు నచ్చినతని ఎలా ఇష్టపడతాను? నాకు ఆయనంటే అస్సలు ఇష్టం లేదు. మరి నేనంటే ఇష్టం అన్నట్టు భారతికి ఎందుకు చెప్పావు? ఏవా ఆమె వెళ్ళిపోతుంది. అమ్మా నాన్సీ, నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలో ఇక్కడ ఉండాలో తెలియక అల్లాడుతున్నా. నీకు ఇష్టం ఉందో లేదో చెప్పేసి వెళ్ళు. భారతి చెప్పింది నిజం. ఎవరు వచ్చింది? దేవానా? అవునన్న, ఈ ఉంగరం చూడండి. ఏయ్, ఏంటి? ఏంటి పెళ్లికి అందరూ అంత హడావిడి చేస్తున్నారు? నాతో చెప్పనేలేదు? ఏమ్మా, నీ పెళ్లికి అంత తొందర వచ్చిందా? నేను పెళ్లి కూతురు అవ్వట్లేదు, నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నావు. నేను ఆ, ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు. అందుకే జ్యోతిష్కుడు వచ్చారు. నా కోసమా? మ్మ్. హే, నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు, కదా? నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు. ఇదిగో రాజకుమారి. ఎలా ఉంది దేవా ఈ రాకుమారి? మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు. నీ పెళ్లికి 101 ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఆ, 101 ఏనుగులకు కావాల్సిన దేవా, తిండి అది. ఒకసారి ట్రా. త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా? తెలుసు. ఎవరి పెళ్లి? భారతిది. ఆ, చెల్లి పెళ్లితో పాటు నీ పెళ్లి జరిపించాలని మా అభిమతం. ఆ అమ్మాయి ఫోటో చూశావా? చూశాను. వాళ్ళది రాజా కుటుంబం అట. నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు. అంతా భగవంతుని దయ. అరే తమ్ముడు, 1, 2 కాదు, 68 ఏనుగులున్న గొప్ప కుటుంబంరా వాళ్ళది. నీ పెళ్ళైన తర్వాత నేనే అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి. కానీ జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు. అది పరిహారం చేయడానికి నువ్విక్కడే ఉండాలి. ఏంటి మాట్లాడవు? ఆ, అది తాతయ్య, ఏ, అందువల్ల నీకేమైనా ఇబ్బందా? నాకు చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. అది మరి ఏంట్రా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనకి ఇష్టమే. ఆ అమ్మాయి పేరేమిట్రా? ఆ, మీ అందరికీ తను తెలుసు. మన భారతితో చదువుకుంటున్న నాన్సీ. అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట. ఓరి భగవంతుడా, నువ్వు చెప్తున్నది నిజమేనా దేవా? ఏమిటి నారాయణ ఇలా అంటున్నాడు? దేవా, నువ్వు ఒకసారి ఇలారా. తాతయ్య, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును. మన ఆచారాలు కట్టుబాట్లు మర్చిపోయి నువ్వేం చేయబోతున్నావురా? ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నీ అంతటా నువ్వే చెప్పావు.
ఇంకో విషయం నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నన్ను క్షమించండి నాన్నగారు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు. నా మనసుకి ఇలా అనిపించింది చేశాను. మనసులో అనిపించిందట, దీన్నేరా పొగరంటారు. నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ పరువు కాపాడుతావని నేను నమ్మాను. ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది, అంతేనా? నాన్నగారు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నువ్వెందుకు, ఊరు వాళ్లే ఆ పని చేస్తారు. మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం. అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు. నువ్వు చిన్నపిల్లాడివి కాదు, నా బాధ కాస్త అర్థం చేసుకోరా. నీకదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. తమ్ముడు నాతోరా. తమ్ముడు, నేను చెప్పేది కాస్త వినరా. మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా. నేనేం చిన్నపిల్లని కాదు మీరు చెప్పినవన్నీ వినడానికి. మీ అందరూ నన్ను దూషిస్తున్నారే. ఏ జీవితాంతో నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా? అదే కదా మిమ్మల్ని అడిగింది. రే, కాదని ఎవరన్నారు? నువ్వు చూపించే ఏ అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిరా నాకు మరదలు. ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చూపిస్తాను. ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి. అమ్మా, నాన్న, తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఊరి పొలిమేరలు కూడా దాటి వెళ్ళని నాకు లోకం అంటే ఏమిటో తెలిసింది నీ వల్ల నేరా తమ్ముడు. నువ్వంటే నాకు ప్రాణంరా. నీ కోసం నేను ఏమైనా చేస్తానురా. నాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా? ఫాదర్ వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడతాను నాతో చెప్పారు. కానీ మన వాళ్ళ సంగతి తెలిస్తే గాని మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి. ఎలా అన్నయ్యా? నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది, మన తాత. నారాయణ, ఈ సమస్యలు తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏమిటి నాన్న మీరు అనేది? ఊరందరినీ పిలిచి వాడికి పెళ్లి చేయాలనుకున్న ఆశ అడియాస అయిపోయింది. ఇప్పుడు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? అవును, అయ్యుండొచ్చు. వాడు నా దగ్గరకొచ్చి చాలా బాధపడి చెప్పాడు. వాడి కంట తడి నేను చూడలేను నారాయణ. వాడిష్ట ప్రకారమే కానివ్వండి, వాడు కూడా సంతోషిస్తాడు. వాడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది. వాడు బాధపడితే చూడగలవా నారాయణ? నాన్న, అది నాకు రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ్ళో రేపు ఎంతకాలం ఉంటానో తెలియదు. అంతకు ముందే వాడి పెళ్లి దగ్గరుండి నా కళ్ళారా చూడాలని నా చివరి కోరిక నారాయణ. కాదనుకో. ఇలా రా నారాయణ, ఆచారాలన్నీ పక్కన పెట్టి ముందు నేను చెప్పినట్టు విను. దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా. మీరు కూడా అలా అంటే ఇక నేనేం చెప్పను నాన్న. అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా? మా మాటలు వినే తీరిక తమరుకుందా? తమరేమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. అందరూ మనల్నే చూస్తున్నారు. ఈ స్థలం మర్చిపోయారా? అయ్యో, నేనెలా మర్చిపోతాను? ఇక్కడే కదా మన యుద్ధం మొదలు పెట్టాం. దానికి పరిహారంగా ఇక్కడి నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం. బండికు. బాస్, అర్జెంట్ గా 100 రూపాయలు ఇవ్వండి. దేనికి? ముందు డబ్బులు ఇవ్వండి, విషయం తర్వాత చెప్తాను. ముందు ఇవ్వండి సార్. అదే మీరు ఆ రోజు బస్ స్టాప్ లో గొడవ పడ్డప్పుడు వీడు నాతో 100 రూపాయలు పెట్టి కట్టాడు. ఎందుకు? మీరిద్దరు లవ్ లో పడతారని. వాడు గెలిచాడు, నేను ఓడిపోయాను. ఇవ్వడానికి డబ్బు లేదు. ఆ డబ్బే ఈ డబ్బు తీసుకో. రేయ్, మీ పందెం వల్ల ఒక మంచి పని జరిగింది. చెడగొట్టడానికి మాత్రం పందాలు కట్టద్దే. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఏంటి నాన్న మేము విన్నదంతా? అదేంటో ఈయన్నే అడుగు. ఏంటి మీరేం మాట్లాడరు? నువ్వు విన్నదంతా నిజమే. ఆమె కూచిపూడి నాట్యం నేర్చుకుంటానప్పుడే చెప్పాను ఇవన్నీ మనకు వద్దని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయిందని? ఇంతకంటే ఇంకేం కావాలి ఫాదర్? మాకున్న ఒకే ఒక చెల్లి ఊళ్ళో ఎవరితోనో లేచిపోయిందంటే మా పరువేం కావాలి?
నువ్వు అనుకున్నట్టు వాడేం తక్కువ వాడేం కాదు. అనవసరంగా నాన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పినప్పుడు వాడింటికి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో మీరు ఉండబట్టి వాడు బతికిపోయాడు. చూడండి, మీకు ఈ సంబంధం ఇష్టం లేదని నాన్సీని మీతో తీసుకెళ్లిపోవాలనుకుంటే నాన్సీ మీతో వస్తుందని అనుకుంటున్నారా? అయితే అక్కడే చంపేస్తాం. చంపేస్తే సమస్యలు తీరిపోతాయా? అన్నయ్య ఏమిటి మీరు అనేది? నాన్సీ స్వభావం మీకు బాగా తెలుసు. ఎక్కువ గొడవ చేస్తే ఆమె రాకపోవచ్చు. నాన్నగారు మీరే దాన్ని ఇలా గారాబం చేశారు. తల్లి లేని పిల్ల అని. నేను దాన్ని గారాబంగా పెంచింది నిజమే, కానీ ఇప్పటి వరకు మమ్మల్ని బాధపట్టి తను ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు తీసుకుంది కదా. జేమ్స్, వాళ్ళిద్దరూ కలిసి బతకాలనుకుంటున్నారు. మీలాగే దేవా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అయినా వాడి కోసం వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కుటుంబ గౌరవాల గురించి చెప్పాలంటే మీ కుటుంబం కన్నా 10 రెట్లు ఎక్కువే వాళ్ళ కుటుంబ గౌరవం. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మీరందరూ కలిసి దేవా ఇంటికి వెళ్ళాలి. విషయాలు మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి. నేనెక్కడికి రాను. ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళిద్దరూ కలిసే బతకాలనుకున్నప్పుడు ఎవరేం చేస్తారు? నాన్సీకి మీరు ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా. అది ఇప్పుడే చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది. ఓరే, వాడు మీరనుకున్నట్టు బ్రాహ్మణుడే కావచ్చు, అయినా పర్వాలేదు, ఎంతో ప్రయోజకుడు. అయినా నాన్సీ సంతోషంగా ఉండడమే కదరా మనకు కావాల్సింది. సరే అని చెప్పరా? ఎరా ఏమంటావు? నేనేం చెప్తాను? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అది సంతోషంగా ఉండటమే నాకు కావలసింది. దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. చాలా బాగా చెప్పావు జోసెఫ్. నీ నిర్ణయానికి నాన్సీ చాలా సంతోషిస్తుంది. శుభమస్తు. సుమంగళీ భవ. మీ గురుభక్తికి మెచ్చి మేమిద్దరం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచితేనే మంచిది. ఇంతవరకు ఏ అమ్మాయి మొహం తోడని వీణ్ణి నీ ప్రేమతో కట్టిపడేశావు కదమ్మా. ఇంతవరకు నీ జీవితంలో ఏ బాధ్యతలు లేవు. ఇప్పుడు బాధ్యత పెరిగింది. కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఆచారాలు వ్యవహారాలు ఏవైనా కానీ దేవా సంతోషమే మాకు ముఖ్యం. అది సరేలే, నువ్వు పప్పన్నం ఎప్పుడు తినిపిస్తావు? మధు కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నా. వాడు కూడా సరే అన్నాడే. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకురా. బ్రహ్మచారిగా నువ్వేమీ సాధించలేవు. బ్రహ్మచారి శతమర్కటహ అని సూక్తి ఉంది. బ్రహ్మచారి 100 వానరములకు సమానం అని అంటారు. నాకు కొంచెం బయట పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు కూడా హడావుడేనా? ఈ అమ్మాయి అతిథిగా మొట్టమొదటిసారి వచ్చింది. కొంచెం భోంచేసి వెళ్ళొచ్చుగా. ఇంకోసారి వస్తానండి. నాన్సీని హాస్టల్లో దించాలి. మీ ప్రేమను హద్దుల్లో ఉంచుకోండి. ఊళ్ళో వాళ్ళ చేత మాటలు అనిపించుకోవద్దు. వస్తానమ్మా.